ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సిట్టు మరింత దూకుడు పెంచి ఇప్పటి వరకు చేసిన అరెస్టులన్నిటికంటే ఇంకా ఎక్కువ భారీగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అంతర్గతంగా అయితే సమాచారం నడుస్తుంది. అతి కొద్ది రోజుల్లో ఈ కేసుని క్లోజ్ చేయాలని సిట్టు భావిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత చాణక్య, దిలీప్ వీళ్ళందరూ డబ్బులు వీడియోలు వైరల్ అవ్వడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సిట్ ఇంకా పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పిన తర్వాత నుంచి కూడా మరింత స్పీడ్ పెంచి దీంట్లో నిందితులు మరింతగా చేర్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తుంది. ఈ కేసును కూడా సాధ్యం త్వరగా క్లోజ్ చేస్తామని సిట్ చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏమంటారు? ఇప్పటికైతే విచారణ 6 నెలలు అయిపోయింది. దాదాపుగా 2 ఛార్జ్ షీట్లు తర్వాత ఇప్పుడు 3వ ఛార్జ్ షీట్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది సిట్. అయితే ఈ క్రమంలో ఏ ఒక్కరోజు కూడా అలసత్వం చూపించింది లేదు. సిట్ అధికారులు చాలా పకడ్బందీగా అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇంకా ఈ చివరి దశలో ఆల్రెడీ మొదటి ఛార్జ్ షీట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది. 2వ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతిరెడ్డి గారిని కూడా ప్రస్తావించడం జరిగింది. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా తేల్చేశారు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మరి అరెస్టుల వరకు వెళ్ళలేదు, నోటీసుల వరకు వెళ్ళలేదు, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నా కూడా దీనికి వ్యూహాత్మకంగానే సిట్ అడుగులు వేస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే తొందరపడదలుచుకోలేదు అన్నట్టు ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది. ఇటు అరెస్ట్ చేయకుండాను అట్లా బయట తిరగకుండాను ఏం చేయాలో దిక్కుదోచలేని పరిస్థితి, అంటే కర్రెరకుండా పాము చాకుండా అంటారా అట్లా ఉంది. ఆ విధంగా బిక్కుబిక్కుమంట ఏదో ఒక బంకర్లో దాక్కున్నాడు ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో. బయటది కూడా తిరగలేని పరిస్థితి. అంటే ఇవాళ అత్యంత హేయమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున ఆగస్టు 15కి మరి జాతీయ జెండాను ఎగరేయటానికి కూడా ఆయన రాలేని పరిస్థితి వచ్చిందంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది చెప్తున్న దాన్ని బట్టి అసలు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలను కాదు, ముఖ్యమైన నేతలను కూడా ఆయన కలవటానికి ఇష్టపడట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే నరసింహ సినిమా అనుకుంటాను, దాంట్లో రమ్యకృష్ణ చీకట్లోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు లోపల నుంచి బయటకు రాదు. ఆ విధంగా ఉందా ఇతని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి అని ప్రజల్లో ఒక చర్చనీయాంశం. సో ఇక్కడ లండన్ మందులు కూడా పనిచేయట్లేదా అనే పరిస్థితి. అంటే ఎందుకు ఎలా అంటున్నామంటే ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్న విషయాలు ఇవన్నీ. ఆయనకు ఒకసారి ఫ్రస్ట్రేషన్ అంటూ స్టార్ట్ అయిందంటే ఇంకా తను ఉన్మాదిలాగా ప్రవర్తిస్తాడు అనేది అక్కడ చాలా సందర్భాలు అక్కడ తాడే పిల్లలు ఎన్నో టీవీలు పగలగొట్టాడు అది ఇదని చెప్పుకుంటా ఉండేది. అంటే ఇప్పుడు ప్రెస్టేషన్లో అంటున్నారు, మరి మొన్న పెళ్లిళ్ళకి హాజరవడం కావచ్చు, కొంతమంది పరామర్శలకు కావచ్చు, గంజాయి బ్యాచ్ వీళ్ళందరూ పరామర్శించిన బయటకు వస్తున్నాడు కదా, మరి వాటికి మాత్రం వస్తాడు ఆయన. అక్కడ ఏదో ఒక అంటే 4-5 వేల మంది ఒక దళ ఉంటుంది ఆయనకి, ఒక సపరేట్ సైన్యం. ఆ సైన్యం ఆ చుట్టూ వచ్చి రఫా అంటుంటే ఆ సౌండ్ హాయిగా ఉంటా అంటే ఆయనకి జై సీఎం అని సీఎం అనే స్లోగన్స్ పలికిస్తూ ఉంటే ఆయన ఒక రకంగా ఇనసొంపుగా ఉంటుంది అనమాట. అవి పలికించుకోవడానికి, వినిపించుకోవడానికి, అలాగే ఇలా ఈ విధమైన చిన్న ఫంక్షన్లకి లేదంటే ఇక ఏమన్నా రైతుల దగ్గరికి పోయేసి బల ప్రదర్శన చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు కూడా. అంటే అక్కడ ఏదో ఒక ఏంటంటే తనకి చాలా విపరీతమైన ప్రజల అభిమానం ఉంది, ఇంకా 1 సంవత్సరం తిరగకుండా నా మీద ఇంత ఉధృతమైన అభిమానం చూపిస్తున్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిగా విఫలమైపోయాడు. ఇప్పుడు ఎలా అంటే పులివెందుల సాక్ష్యంగా, పులివెందులలోనే సొంత గడ్డ మీదే అక్కడ మరి ఇవాళ డిపాజిట్స్ కూడా రాలేదు, 10వ వంతు కూడా ఓట్లు రాలేదు. ఇంకా అది ఎంత ఘోర పరాజయం అంటే ఇవాళ ఎక్కడికక్కడ చర్చనీయాంశం అయిపోయింది, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడ అంటే ఇలాంటి దుస్థితి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించింది కాదు, జరిగింది. అంటే ఇవాళ ప్రజల్లో తీవ్రమైన నిరసన జ్వాలలు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నాయి, అవి చల్లారలేదు. ఎందుకంటే 5 ఏళ్ల విధ్వంసకర పాలన చూసిన తర్వాత ఎవరైనా సరే కూడా తీర్పు అలాగే ఉంటుందని అనుకున్నదే, ఆ విధంగానే వచ్చింది. సో ఇంకా ఈ రకంగా చూసుకుంటే కనుక ఎన్నో స్కాములు ఇవాళ ఒకటి కాదు, మనం ఒక లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ లిక్కర్ స్కామ్ కూడా ఇప్పుడు కొలుక్కొచ్చేసింది. తర్వాత ఒక 500 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేస్తారంటున్నారు. దాంతోపాటుగా ఇంకా నిందితుల సంఖ్య కూడా 50 వరకు చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఇంకా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారి నుంచి కూడా విచారణ చేసి రాబట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్న క్రమంలో ఇప్పుడా రేపా మాపా అనే అరెస్ట్ అనేది జరుగుతుందనేది వాస్తవమే అయినా కూడా ఎందుకు ఇంకా ఈ విధంగా చూస్తున్నారు ఆచితూచి అనే దగ్గర మాత్రం ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇతని గురించి చర్చ ప్రజల్లోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గురించి అంటే ఎంత అరాచకం చేశాడు, ఎంత విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని ఎంత అతలాకుతలం చేశాడు. ఒక్కటని కాదు కదా, మైనింగ్, తర్వాత ల్యాండ్, తర్వాత శాండ్, రైసు, లిక్కరు,
తర్వాత గంజాయి, అంటే మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశాడు ఈయన. ఈ విధంగా అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేసాడు. ఒక రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను కూడా పని చేసుకోలేని పరిస్థితి ఒకనాడు జరిగినాయి. ఎలా అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అంటే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, రాజ్యాంగం ప్రకారం ఉన్న ఒక బలమైన సంస్థ అది. మరి అలాంటి బలమైన సిబిఐని అరెస్ట్ చేయడానికి వెనకడిగేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది అంటే రాష్ట్ర పోలీసులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆనాడు మరి ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు అంటే ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేయలేని దుస్థితి సిబిఐకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా తలవంపులే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక ప్రజాస్వామ్యాన్ని తలవంపులు తెచ్చే విధంగా పాలన అయితే సాగింది. సో ఇవన్నీ జనం చూశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి అరెస్ట్ జరిగేటప్పటికి సానుభూతి అనేది ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఉండకూడదు అనేది ఒక ఎజెండాగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే అతని మీద ప్రతి విషయం కూడా ప్రజల్లో చర్చనీయాంశం కావాలి. అందువల్ల ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మైనింగ్ వచ్చింది, కాకండ గోవింద్ రెడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత అటు నుంచి విషయాలు రాబట్టారు, అవన్నీ ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి ప్రజలకి. అలాగే ఇంకా శాండ్ విషయం కానీ ఇదా ఒక్కొక్కటి ఒక స్కామ్ బయట తీసుకురావడం, దాన్ని ప్రజల్లో చర్చనీయాంశంగా తీసుకెళ్ళటం, ఇదైతే చాలా విజయవంతంగా ఇటు పక్కన సిట్ కానీ అటు పక్కన ప్రభుత్వం కానీ తీసుకెళ్ళగలిగింది, ప్రజల్లోకి ఇవ్వగలిగింది మెసేజ్ని అయితే. సో ఇవాళ ప్రజల్లో ఎక్కడా కూడా ఏ కోసాన సానుభూతి అనేది లేదు. ఇది అన్నిటికన్నా ఆందోళన కలిగించే విషయం వైసీపీ కేడర్ కానీ కార్యకర్తలకు కానీ సోషల్ మీడియాకు కానీ ఇవాళ గడగడలు ఆడిపోతున్నారు. ఎందుకంటే తమను తాము డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇవాళ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిపోయింది. ఇవాళ చివరిదాకా స్త్రీశక్తి ఏదైతే వచ్చిందో ఆ స్త్రీశక్తి కూడా ఇవాళ ఆ మహిళల కళ్ళల్లో ఆనందం, మహిళలు విజయం మహిళలు ఒక మరి వాళ్ళు తలుచుకుంటే కనుక ప్రభుత్వాలు మరి కూలిపోతాయి. మరి వాళ్ళ మహిళలు తలుచుకోబట్టి వాళ్ళు కూలిపోయింది. ఎందుకంటే భర్తలు 30,000 మంది తాళిబొట్లు దిగిపోయినాయి. మరి ఎన్ని రకాల మరి వేధింపులకు గురయ్యారు మహిళలు. మరి మహిళా శక్తి ఇవాళ తిరగబడింది కాబట్టి ఇవాళ ఆ పరిస్థితికి వచ్చారు వైసీపీ. ఇవాళ మహిళలు ఆనందంగా బస్సులో వెళ్తా ఉంటే మనం నిన్న చూసాం. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇలాగా సూపర్ 6 అని పెట్టి ఏదైతే మరి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో అన్ని కార్యక్రమాలకు విజయవంతం అవుతుంటే ఒక పక్కన స్కాములు ఇరుక్కుపోయి ఒక పక్కనేమో ఈ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి గవర్నమెంట్ ఇక విజయవంతంగా ప్రజల్లో దూసుకుపోతా వాళ్ళ ఆదరాభిమానులు చూరకుంటా ఉంటుంటే ఇక పూర్తి స్థాయి డిఫెన్స్లో నిర్వేదనలు పడిపోయింది వైసీపీ. దాంతో ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. ఇక ఆ అందుకని మీడియా ముందు కూడా అది ఇదివరకు కూడా అన్న ప్రెస్ మీట్ కాదు ఫ్రస్ట్రేషన్ మీట్కి వస్తున్నాడు అని. సో ఇవాళ పరిస్థితి అది. అందువల్ల గందరగోళాలు పడిపోయారు. ఒక అంబటి రాంబాబు అని ఏక్ నిరంజన్ తప్పితే ఇంకెవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అతను కూడా తెలిసింది కొంత తెలియంది కొంత మాట్లాడతాడు. ఏదైనా తెలియకపోతే కనుక నాకే అర్థం కావట్లేదు అంటాడు. మాటకు ముందోసారి వెనకోసారి. సో అలాగా ఇవాళ ఏదో అలాగే పోలవరం గురించి మాట్లాడాడు. అవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని. ఎవరు నాశనం చేశారు తెలుసు ప్రజలకి. 5 ఏళ్ళు నాశనం చేసింది వాళ్ళు. ఆ తట్టమట్టి కూడా పెట్టకుండా అలాగా అట్టి పెట్టేసేసి పోలవరం ప్రాజెక్ట్ని అసలు కనీసం ముందు కదల్చకుండా ఉంచింది వాళ్ళు. 1% అనేది కాదు, వీ విల్ కంప్లీట్ బై 2020 అన్న అనిల్ కుమార్ యాదవ్. మరి అతను అడగాలి ఈ అంబటి రాంబాబు 2020 అని మనమే కదా అన్నాము పూర్తి చేస్తామని, మనం చేయలేకపోయాం కదా అని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అంబటి రాంబాబు ఇంకా క్వశ్చన్ చేసే కాడ ఆగిపోయాడు. ఇది పరిస్థితి. ఈ దుస్థితి ఏ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ ప్రజలు పరిగణిస్తున్నారు, ఇవన్నీ గమనించారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వైసీపీకి వచ్చింది. అంటే సానుభూతి అనేది ఏ కోసాన ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ తర్వాత ఉండదు, ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే అంత అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే విరగడైంది అనే పరిస్థితి వస్తుంది తప్పితే సానుభూతి ఏ కోసం ఉంటుంది. ఇది అన్నిటికన్నా వైసీపీ కేడర్కి ఆందోళన కలిగించే విషయం. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్టుకు సంబంధించి ఏ నిమిషం అరెస్ట్ అవడం తెలిసే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన సిద్ధపడి ఉంటాడా లేదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మానసికంగా ఇక సిద్ధపడే పరిస్థితి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా సంఘటనలు జరుగుతున్న ఆ క్రమంలో చూసుకుంటే కనుక మనం నిన్నగాక మన పులివెందుల తర్వాత కూడా తేటతలం అయిపోయింది. ఇంకా నన్ను ప్రజలు నాకున్న ఆదరణ ఏంటి అనేది వాళ్ళు పబ్లిక్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ప్రజాబలం లేని నాయకుడికి ఇవాళ మిగిలిపోయాడు. 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని రాజకీయ నాయకుడు అయిపోయాడు. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడడం, అలాగే ఆగస్టు 15 జెండా ఎగరేయడు. ఇంకా మరి ఎందుకోసం రాజకీయాల్లో ఉన్నట్టు? రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేసాడు నిజమైన నాయకుడు. మరి సగం కాలం ప్రతిపక్షంలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించాడా? ఏనాడు లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అలానే ఉన్నాడు,
అధికార పక్షంలో ఉన్నా అలానే ఉన్నాడు. ఇప్పుడు ప్రజల మధ్యనే తిరిగాడు ఆయన, ప్రజల కోసమే పనిచేశాడు. అందువల్ల ఏంటంటే అతనికి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించాడు కాబట్టి ఆయనకి ఇప్పటికీ కూడా ఆ క్రెడిబిలిటీ ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రమే బయటకు వచ్చి మాట్లాడేది, లేదనుకుంటేనేమో లోపలికి వెళ్ళి ఏదో ఒక ప్యాలెస్లోకి వెళ్ళి పడుకునేది. అధికారంలో ఉన్నప్పుడు కూడా మాత్రం ఏం చేశాడులేండి ఆయన, బటన్ నొక్కడం పబ్జీ ఆడుకోవడం తప్పితే పెద్దగా ప్రజల్లో ఉన్నది ఏనాడు లేదు. ఏమన్నా ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఏదన్నా ఒక విదేశాలకు వెళ్ళాడా, పర్యటించాడా, పెట్టుబడులను ఆకట్టుకున్నాడు, ఏం లేదు కదా. ఉన్న వాటిని తరిమేశాడు కదా, లులుని తరిమేశాడు, అమర్రాజు ఫ్యాక్టరీని తరిమేశాడు, ఇంకా కియాను కూడా కనిపెట్టి బెదిరించేశారు. అన్నీ జరిగినాయి కదా, చూసాం కదా మనం. ఇంకా రాష్ట్రపతికి అర్థమైపోయింది ఇంక ఇతనే ఉంటే అరాచకవాది. ఆల్రెడీ రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, మళ్ళీ వచ్చినా కూడా ఇప్పుడు అదే కదా వాళ్ళు చెప్పేది. భయం ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటారు వైసీపీ. మేము వస్తే మళ్ళీ ఎంతకంత అభివృద్ధి చేస్తానని ఎవరైనా అంటారు, కానీ వీళ్ళేమంటారు, మేము రావటమే పొట్టెళ్ళదాలు నరికేస్తాము, రోడ్ల మీద తీసుకొచ్చి మరీ నరికేస్తాము, అసలు కార్యకర్తలు కదా నాయకులను కూడా ఇదే గతి పట్టిస్తాము, రక్తం ఏర్లే పారిస్తామన్న తర్వాత భయభ్రాంతులు చేయటమే కదా రాష్ట్రాన్ని. సో ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఇంకా మరి సెల్ఫ్ గోల్ అది. ఇలాంటి మాటల వల్లే, ఇలాంటి అహంకారపు చేష్టల వల్లే ఇవాళ పులివెందుల్లో కూడా తగిన విధంగా బుద్ధి చెప్పారు. 30 ఏళ్ళుగా వాళ్ళకి ఏనాడు కనీసం ఓటేయడానికి కూడా అవకాశం లేని పులివెందుల ఇవాళ బయటకు వచ్చి ఓటేస్తే ఏం తీర్పు వచ్చింది చూసాం కదా. సో అందువల్ల ఏంటంటే ప్రజల గొంతు నొక్కాలని, ప్రజలు అణచాలని చూస్తే అంతకంటే తిరగబాటే ఎదురవుతుంది అని ఇవాళ చరిత్ర వాళ్ళకి చేసి నిరూపించి చూపించింది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.